మన రాష్ట్రంలో కూడా చెప్తున్నా, మన రాష్ట్రంలో కూడా మళ్ళీ మహమ్మారి సోకేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. హ్మ్. దానివల్ల మళ్ళీ చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడతారు. ఓహో! మళ్ళీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటటువంటి సూచనలు అంటే కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ పెట్టే ఛాన్స్ ఉందంటారా? లాక్‌డౌన్ వరకు మాత్రం వెళ్ళదు. హ్మ్. ఎందుకు అనంటే గనక అప్పుడున్నటువంటి గ్రహకూటమి పరిస్థితి వేరే. హ్మ్. ఇప్పుడున్నటువంటి గ్రహకూటమి పరిస్థితి వేరే. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఈ గ్రహాలు ప్లానెటరీ పొజిషన్‌లో ఏ గ్రహము దేనితో కలిసి ఉంటే ఎలాంటి పరిణామాలుంటాయనేటువంటివి క్యాలిక్యులేషన్‌లో మనం అంచనా వేసుకొని చెప్పొచ్చు. హ్మ్. దాని ప్రకారంగా మనకు అంత సిట్యుయేషన్ అనేటటువంటిదైతే ఏర్పడదు. కాకపోతే అందులో కనీసం ఒక 50% అప్పుడు 100% మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో ఒక 50% 50% వరకు మాత్రము తప్పకుండా మనం దాని యొక్క ఎఫెక్ట్ అనుభవించే తీరుతాము. ఓకే. మళ్ళీ దాని యొక్క ప్రభావము జనాల మీద పడుతుంది. ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. మళ్ళీ అందరూ ఈ చిన్న చిన్న షాపులు ఉన్నటువంటి వాళ్ళు గాని, ఇండస్ట్రీలలో అందరూ మళ్ళీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ అబ్బో! ఉంది. అబ్బబ్బో! తప్పకుండా అది అంటే కొన్ని రోజుల వరకు మాత్రం. లేదా హ్మ్. కొన్ని గంటల వరకు చెప్పుకోవచ్చు, రోజుల వరకు చెప్పుకోవచ్చు. దాని యొక్క ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీది ప్రజల మీద భారం పడే అవకాశాలుంటాయి. కొంత ప్రాణ నష్టం కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయండి.